నమస్తే, నేను ప్రశాంత్. జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో పాతవారిని కాదని కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ కొత్త వారే ఇప్పుడు ఇతర పార్టీలో చేరడం కూడా జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, పాత వారిని కాదని చెప్పేసి కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలో. ఆ కొత్త వారే ఇతర పార్టీలో చేరడం కూడా జరిగింది. సో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ ఏంటి, అతను ఏమనుకుంటున్నారు? అంటే నేను ఏదో చాలా కొత్తగా చేస్తున్నాను, అంటే ప్రయోగాలు చేయొచ్చు మనం అని అనుకుని ఆయన తప్పుడడుగులు వేశారు. ఇప్పుడు మీకు తెలుసు, ఎలక్షన్స్ ముందు 60-70 మందిని ఆయన మార్చేశాడు, కొత్త వాళ్ళకి సీట్లు ఇచ్చాడు. అంటే పాత వాళ్ళని పక్కకు పెట్టి. ఎప్పుడూ కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళని మనం పక్కకు పెట్టకూడదు. ఒకటి. రెండోది, మీకు నంద్యాలకి సంబంధించి జకియా ఖానం అనే ఆవిడకి అది ఏమంటారు మండలిలో అవకాశం ఇచ్చారు. తర్వాత ఆమంచి కృష్ణమోహన్, పోతుల సునీత, పద్మశ్రీ, ఇట్లా చాలామందికి ఆయన నెత్తిన పెట్టుకున్నాడు కొత్త వాళ్ళని. అంటే పాత వాళ్ళని పక్కకు పెట్టాడు. పక్కకు పెడితే ఎంతైనా వాళ్ళు హర్ట్ అవుతారు కదా. వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేశారు, పార్టీని వదిలి వెళ్ళిపోయారు ఈ నలుగురు. అంతేకాకుండా ఇంకోటి ఏం జరిగింది, ఇప్పుడు ఎవరు ఆఖరికి పక్కన నిల్చున్నారు ఈరోజు? ఆయన కష్టం వచ్చినప్పుడు ఈరోజు ఆయన పక్కన ఉన్నది ఆ పాత నాయకులే. ఎవరినైతే ఈయన పక్కన పెట్టాడో వాళ్ళే ఉన్నారు. ఇవాళ ఈయన కొత్తగా ఇచ్చిన వాళ్ళల్లో 6 గెలిచారు అంతే. 70-80 మందిని మారిస్తే అందులో 6 గెలిచారు. పాత వాళ్ళు ఎంతమంది గెలిచారు? 4 గెలిచారు కదా, 5 జగన్మోహన్ రెడ్డితో సహా. అంటే ఈయన ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ఈయన ఆలోచించుకుంటున్నాడు, నేను చేసింది తప్ప, నా ప్రయోగాలు వికటించాయా, నేను పాత వాళ్ళని పక్కన పెట్టడం తప్పైందా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకుంటున్నట్టు. ఎందుకంటే ఇవాళ మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాలు పార్టీని పట్టుకుని వెళ్ళాడిన వాళ్ళని ఈయన పక్కన పెట్టేశాడు. ఇంకొకటి అండి, అప్పుడు నియోజకవర్గాలు కూడా మార్చేశాడుగా ఒకదాని నుంచి ఒకటికి. అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడూ కూడా ఈయన అదేంటి వాళ్ళని పెట్టుకున్నాడు కదా, ఐపాక్ వాళ్ళని పెట్టుకున్నాడు. ఐపాక్ వాళ్ళు చెప్పినట్టే చేశాడు, బొక్కబోర్లా పడ్డాడు. ఆఖరికి మీకు రిజల్ట్స్ ముందు గుర్తుందా, ఐపాక్ వాళ్ళతో ఏం చెప్పాడు? 151, 175, పోనీ 151 కంటే ఎక్కువే వస్తాయి, మనం గెలుస్తున్నామని ఏం చెప్పాడు ఐపాక్ వాళ్ళకి రివర్స్లో. యాక్చువల్గా ఐపాక్ వాళ్ళు చెప్పాల్సింది ఏం చెప్పాడు. ఐపాక్ వాళ్ళు తెల్లమొహం వేశారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ తెలుసు కాబట్టి వాళ్ళు మనం నెగ్గుతామని ఎక్కడా చెప్పాలా. ఈయన స్టేజ్ మీద ఈయన చెప్పుకున్నాడు. అంటే నేను అనేది ఏంటంటే, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడం కాదు, మనకి గ్రౌండ్ రియాలిటీ తెలియాలి. అది జగన్మోహన్ రెడ్డి మిస్ అయ్యాడు. ఎప్పుడైతే పరదాల చాటున పడున్నాడో, ఎప్పుడైతే అంటే 100 మందిని పెట్టుకుని లేకపోతే 1000 మందిని చుట్టూ పెట్టుకుని బయటికి రావడానికి భయపడ్డాడో, వాస్తవాలు ఆయన దాకా ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు కూడా వెళ్ళటం లేదు. ఇప్పుడు కూడా ఆయన పరిస్థితి అది. ఇప్పుడు ఏదో ఏంటది, చేదస్తం ఒకటి చెప్తే వెండు కొడితే ఏడుస్తాడట, అట్లా ఉంది జగన్ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, అవుతున్నది ఒకటి అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఇప్పుడు మనకి తెలియకపోతే చెప్పింది వినాలి. ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏదీ లేదు, ఎన్నికల ముందు హడావుడిగా మార్చేశాడు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సర్పంచ్కి ఒక ఓటు వేయలేదని ఒక కుటుంబాన్ని బహిష్కరించి వాళ్ళు ఇల్లు కూడా కూల్చేశారండి. వాళ్ళకి ఇప్పుడు నిలువ నీడ లేకుండా అయిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కదా, మేము డబ్బులు పంచాము, మేము మీకు పథకాలు ఇచ్చాము, నేను 2 బట్టలు నొక్కాను, మీరు 2 బట్టలు నొక్కమన్నాను. ఎన్నికల రిజల్ట్ వచ్చాక వాళ్ళు ఓటు వేయలేదని కొంచెం ఆగ్రహించాడు. నయం ఇలా ఏం చేయలేదు, అది అందుకోసం చెప్తున్నా. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఆ సర్పంచ్ చేసినట్టుగా చేయలేదు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ మీద ఏమీ ఏమంటారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేయలేదు. కాబట్టి ఆయనకి వాస్తవాలు తెలియదు. సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పలేదు, ధనంజయ రెడ్డి అంతకంటే చెప్పలేదు, ఎమ్మెల్యేలకి డైరెక్ట్ వెళ్ళే ఛాన్స్ లేదు, నియోజకవర్గాల్లో ప్రజలతో ఎవరితో సంబంధం లేదు, ఎమ్మెల్యేకి ప్రజలతో లేదు, ప్రజలకు ఎమ్మెల్యేతో లేదు, ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రితో లేదు, అప్పుడు ముఖ్యమంత్రితోటి. సో కమ్యూనికేషన్ అనేది లేకపోవటం వల్ల ఎక్కడికక్కడ నెట్వర్క్ కట్ అయిపోయింది. ఇప్పుడు నెట్వర్క్ అతికిద్దామంటే అతుక్కోదు అది. ఎందుకంటే అసలు నెట్వర్క్ పనిచేయాలంటే ముందు అక్కడ ఎక్కడికక్కడ ఉండాలి కదా, ఎవడు లేడు పట్టించుకోవట్లా. జగన్మోహన్ రెడ్డికేమో అసలు టెక్నాలజీ తెలియదు. సో అందుకని ఇవాళ పార్టీ అయితే ఒక ఏమంటారు డోల్ డ్రమ్స్లోకి వచ్చింది. అందుకే భారతీరెడ్డి నేను పగ్గాలు తీసుకుంటానని అంటోంది. ఇట్స్ టూ లేట్ ఫర్ హెర్ ఆల్సో నన్ను అడిగితే. ఇప్పుడు నువ్వు ఆడపడుచుని పంపించేసి అత్తగారిని కూడా పంపించేసి
భర్త జైలుకి వెళ్తూ ఉంటే నేను పార్టీ తీసుకుంటానంటే ప్రజలు ఎందుకు పట్టించుకుంటారు? ఎవరు అసలు నువ్వని అడుగుతారు. ఇప్పుడు మనకి ఒకటండి, ఒక నాయకుడు కావాలన్నా నాయకురాలు కావాలన్నా కొన్ని మంచి లక్షణాలు ఉండాలి. అది ఏది ఇద్దరికీ లేవు, జగన్మోహన్ రెడ్డికి లేవు, భారతీరెడ్డికి లేవు. ఒకవేళ ప్రజలు తప్పితవరి మళ్ళా ఏమన్నా ఒకవేళ ఓటు వేద్దాం అనుకుంటే అది వాళ్ళ ఫ్యూనరల్ అంతే మనం చెప్తాము. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి అయితే ఆలోచనలో పడ్డారు. మేడం, అదే విధంగా ఇప్పుడు కొత్త వారు ఎవరైతే ఇతర పార్టీలో చేరారో, ఇప్పుడు పాత వారు ఎవరైతే ఉన్నారో ఇందులో నుంచి కూడా ఇంకా చేరే అవకాశం ఉంది అని చెప్పేసి వింటూ ఉన్నాం. రైట్. ఇప్పుడు ఆరుగురిని ఏమన్నాడు ఎమ్మెల్యేలని, మిమ్మల్ని నేను వెళ్ళొద్దన్నానా, మీరు అసెంబ్లీకి వెళ్ళండి అన్నాడు ఓ పక్క. మరో పక్క ఏమన్నాడు, 11 మంది కలిసి రిజైన్ చేసేద్దాం అంటాడు. అంటే ఆయన వెళ్ళనివ్వడు. నువ్వు నిజంగా వాళ్ళని వెళ్ళనివ్వాలని అనుకున్నుంటే నువ్వు ఫస్ట్ అసెంబ్లీ సమావేశాలకి చెప్పాలిగా వాళ్ళకి, మీరు వెళ్ళండి, దొంగతనంగా సంతకాలు పెట్టక్కర్లేదు, మీరు ఎమ్మెల్యేలుగా వెళ్ళి కూర్చోండి అసెంబ్లీలో, మన వాయిస్ వినిపించండి, అక్కడ మీరు గట్టిగా మాట్లాడండి అని చెప్పాలి కదా. అంటే వాళ్ళు వెళ్ళకూడదు, అలాగని వెళ్ళనివ్వలేదనే బ్లేమ్ తనకి రాకూడదు. మీరు అన్నట్టుగా మండలిలో ఇవాళ అందరూ మండలి ఖాళీ అయిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇంకా ఈ ఆరుగురు కూడా ఒకవేళ కోపం వచ్చి వెళ్ళిపోయారనుకోండి, ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు, పార్టీ మూసుకోవటమే. నేను కూడా రిజైన్ చేసేస్తాను, ఎంపీగా పోటీ చేస్తా అన్నాడు కదా మన సరసభ్య సమావేశంలో. అంటే పోటీ చేసి ఏం చేస్తాడు? అంటే ఎమ్మెల్యేగా నువ్వు రాష్ట్రంలో ఉండవా ఇంకా? అంటే ఎంపీగా పోటీ చేసేసి కేంద్రానికి వెళ్ళిపోతే ఇంకా రాష్ట్రాన్ని పట్టించుకోకర్లే, మనం ఎవరికి మొహం చూపించక్కర్లే, అవమానపడక్కర్లే. ఇది ఆయన వ్యూహం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏమంటారు, ఎలాగ దూకేద్దామా అని చూస్తున్నాడు. కాబట్టి ఆయన దూకేసి పారిపోతాడు. మరి భారతీరెడ్డి పగ్గాలు తీసుకుంటే పార్టీ ఏమవుతుందో తెలియదు. పార్టీ ఒకవేళ ఆవిడ పగ్గాలు తీసుకోకపోయినా పార్టీ ఉండదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.